తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ పెరుగుతోంది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో తెలంగాణ నేతలు సమావేశమయ్యారు. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యతనివ్వనున్నారు. ఢిల్లీలోని ఇందిరాభవన్లో సుమారు గంటన్నర పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమైన హస్తం హైకమాండ్ పలు అంశాలపై చర్చించింది. ఆరోగ్య, విద్య, సంక్షేమం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అభివృద్ధి గురించి ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ ఆరా తీశారు. అలాగే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ ఏర్పాటు, కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలు వంటి కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం అనేకసార్లు చర్చలు జరిపింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా రాష్ట్రంలోని కీలక నేతలతో వ్యక్తిగతంగా భేటీ అయ్యారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇప్పుడు ఢిల్లీలో అధిష్టానం తెలంగాణ నేతలతో భేటీ కావడంతో మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హైకమాండ్తో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉన్నారు. ఉగాదిలోపు తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది అని తెలుస్తూ ఉంది. ఖాళీగా ఉన్న 6 బెర్తుల్లో బీసీలకు 2, ఎస్సీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గాలకు ఒక్కో మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. గౌరవ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, గౌరవ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు తెలంగాణ విషయాల మీద చాలా సుదీర్ఘంగా మాతో అన్ని విషయాలు చర్చించినారు. దాంట్లో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారుతో పాటు నేను, మా ఇన్ఛార్జ్ మీనాక్షి గారు కూడా పాల్గొనడం జరిగింది. చాలా విషయాలు రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మీద కూడా వారు అన్ని విషయాలు ఆరాధించారు. ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్ మీద వారు అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ వల్ల ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ